హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నాం అన్నమాట. కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోంగూర కట్ట ఒకటి, కందివేడలు అన్నమాట ఒక గ్లాసు, ఒక కట్టకి కొన్ని పచ్చిమిర్చి. చూడండి, కందివేళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాము. గోంగూర పప్పు చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో గోంగూర పప్పు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కందివేళ్ళు తీసుకున్నాం కదా, ఒక కట్ట గోంగూర తీసుకున్నాం. పచ్చిమిర్చి, సగం ఆనియన్ అన్నమాట, ఒక టమోటా. గోంగూర వచ్చేసి మొత్తం ఒలుచుకోవాలి మనం, క్లియర్గా చూపించినట్టు. చూడండి, ఆనియను, ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి. ఇది గోంగూర కట్టలో, గోంగూర పప్పులో ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మారిపోతుంది అన్నమాట, తినేటప్పుడు బాగుంటుంది. చూసారు కదా పదార్థాలన్నీ మొత్తం ఏమేమి కావాలో గోంగూర పప్పుకు కావాల్సినవి. గోంగూర కట్ట ఒలుచుకున్నాం అనమాట. ఇలా ఆకంతా వాటర్లో వేసి మొత్తం కడుక్కోవాలా. ఇలా శుభ్రంగా కడుక్కొని, చూడండి ఫ్రెష్ గోవాకు అనమాట, ఇప్పుడే పిక్కొచ్చినాము. చూస్తుంటే ఇలా కుక్కర్ తీసుకోవాలన్నమాట. ఇలా కుక్కర్ తీసుకున్న తర్వాత కుక్కర్లో ఈ గోంగూర కట్ట ఫస్ట్ ఇది మొత్తం కడిగి శుభ్రంగా వేసేసుకుందాము. నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి కందిబేడలు అన్నమాట, వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని, కందిబేడలు కూడా సేమ్ అదే ప్రాసెస్గా వేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కడిగి బాగా వాష్ చేసుకొని వేసుకోవాలా. శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. గోంగూర కట్టని, కందిబేడల్ని నీట్గా కడుక్కొని పసుపు వేయాలన్నమాట. పసుపు కొంచెం ఒకరు ఎక్కువనే వేసుకుంటే గోంగూర పప్పు కాబట్టి కొంచెం బాగుంటుంది, అందుకని కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోవాలి. చూడండి, మొత్తం కందివేడలు అన్నీ వేసుకున్నాం కదా, మొత్తం శుభ్రంగా అన్నీ వేసుకున్నాం. వాటర్లో నుంచి పచ్చిమిర్చి వేసుకున్నాము, సగం ఆనియన్ వేసుకున్నాం, టమోటా కట్ చేసుకున్నాం. ఇలా మొత్తం అన్నీ నేను చూపించే విధంగా ఇలా వేసుకోండి గోంగూర పప్పుకి. చూడండి, మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ధనియాల పొడి కొంచెం యాడ్ చేయాలి. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు. మా దగ్గర పొడి అవైలబుల్ ఉంది కాబట్టి పొడి మాత్రమే వేసుకుంటున్నాం అన్నమాట. మీ దగ్గర ధనియాలు ఉన్నాయి, ధనియాలు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి పొడి వేస్తున్నాం. వాటర్ చూడండి, కుక్కర్లో సరిపడా కొన్ని కందివేళ్ళు మునిగేటట్టు వేసుకోవాలన్నమాట పూర్తిగా. ఇంకా విజిల్ పెట్టేసుకుందాము. మొత్తం చూడండి అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి కుక్కర్ పోయి స్టవ్ ఆన్ చేసేసి 3 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట పప్పు. తర్వాత చూడండి, మంట పెట్టేసి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ రానియాల. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట 3 విజిల్స్కి. ఇది మనము ఎనిపేసుకుందాం పప్పు గుత్తితో. మొత్తము వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి వంపుకోవాలన్నమాట. ఇందులో ఉండే వాటర్ అన్నీ వంపుకొని, చింతపండు వచ్చేసి మనం ఇప్పుడు వేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చింతపండు ఇప్పుడే వేయాలి, కొంచెం వేసుకోవాలి అది, ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. సాల్టు, ఒక్క రవ్వ చింతపండు యాడ్ చేసి మొత్తం ఇలా గుత్తితో అనిపేసుకోవాలి శుభ్రంగా. చూడండి, మొత్తం ఇలా అనిపేసుకోవాలా. మిగిలిన వాటర్ మనం తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుందాం దీనికి. చూడండి, ఒక గిన్నె పెట్టేసుకున్నాము. తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. గోంగూర పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము గోంగూర పప్పు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ బాగా ఉంటేనే బాగుంటుంది. మొత్తం తాలింపు గింజలన్నీ చూపిస్తాను చూడండి. మొత్తం తిరువాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లవాయలు, ఆనియన్స్, ఇవన్నీ తాలింపుకు కావాలన్నమాట. మొత్తం ఇందులో ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. చూడండి, మొత్తం వేసుకున్నా నేను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మన ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట, మనకు టైం తీసుకోదన్నమాట పప్పు తిరువాత వేయడానికి. మొత్తం చూడండి, ఈ కలర్లో వేగేంత వరకు రానిచ్చుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా ఎనిపి పెట్టేసుకున్నాం కదా గోంగూర పప్పుని, అది ఇందులో యాడ్ చేసుకొని మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. ఇక్కడ కొంచెం సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్, కొంచెం మనం పచ్చిమిర్చి, కొంచెం కారం పొడి 1 స్పూన్ యాడ్ చేయాలి, దండిగా లేదు. ఎందుకంటే ఈ కారం పొడి వేయడం వల్ల
చాలా ఫ్లేవర్గా ఉంటుంది, టేస్టీ వస్తుంది అనమాట. ముందు కారం పచ్చిమిర్చి వేసాము, కానీ కొంచెం కారం కూడా పడితే పప్పు ఇంకొంచెం ఫ్లేవర్ మారుతుందన్నమాట, బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇలా మంట హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తాలింపు పెట్టేసిన తర్వాత ఉడికించటం వల్ల బాగుంటుంది పప్పు. మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది మనకు ధనియాల పొడిది, కారం పొడి అన్నీ పచ్చివాసన పోయి బాగా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. గోంగూర కూడా పచ్చివాసన పోతుంది. మనం జస్ట్ ఆడ ఉడికిచ్చాం కాబట్టి ఇక్కడ ఉండాలా. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే మరీ వేసుకోవాలనిపిస్తుంది కదా. మనకు సంగట్లేకి కానీ, చపాతీలకు కానీ, రైస్లేకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది గోంగూర పచ్చడి. గోంగూర పప్పు. గోంగూర పప్పును ఇలా వేసుకొని గోంగూర పప్పులేకి మన దగ్గర ఏమున్నా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. బుగ్గ్యాలు ఉన్నా, వడలు ఉన్నా, ఏమున్నా బాగుంటుంది పప్పులేకి. కాంబినేషన్ మామిడికాయ ఊరగాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో. చూడండి గోంగూర పప్పుతో తింటుంటే ఒక్కొక్క ముద్ద చాలా అనిపిస్తుంది. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తినాలనిపిస్తుంది కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు, వెళ్ళి ట్రై చేయండి మన ఛానల్లో. మన జ్యోతిరెడ్డి 7 ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి మనకి ఈ వీడియో వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తానే. సబ్స్క్రైబర్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, నేను ఎప్పుడైనా పెట్టిన వీడియో వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్. బాయ్. నచ్చితే లైక్ చేయండి.